కార్మిక లోకానికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు తెలుసు, అందరికీ తెలుసు. ఏ ప్రైవేట్ ఇన్వెస్టర్ రావాలన్నా, ఏ ప్రైవేట్ వ్యక్తి అయినా స్టీల్ ప్లాంట్ కొనాలి అంటే అక్కడ దానికి స్టేట్ గవర్నమెంట్ ఒక సహాయ సహకారాలు కావాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తానంటే కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు లేకుండా కనుక నేను గత 15 సంవత్సరాలుగా గాజువాక నియోజకవర్గంలోనే ఉండి అనేక సమస్యల పరిష్కారం పట్ల లేకపోతే పోరాటం చేసిన విషయంలో కావచ్చు, నాకు నా నైజం ఇక్కడ ఉండే ప్రధానికానికి తెలుసు కనుక మళ్ళీ నాకు అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాగే నిన్న మీరు చూసే ఉంటారు, స్వచ్ఛందంగా జనరల్గా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పక్షం డబ్బు అడ్డగోలుగా సంపాదించారు కనుక ఆ డబ్బును వినియోగించి మళ్ళీ ఏదో విధంగా అధికారంకి వద్దామన్న ఒక ఆలోచనతో ఉన్నారు. నేను మీరు చూసే ఉంటారు, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రజలకి ఇంట్రెస్ట్ లేనప్పుడు, వాళ్ళకి కాదనుకునేటప్పుడు వాళ్ళు రావడం అయితే వస్తారు, కానీ వెంటనే అక్కడి నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది.